ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయమును ధ్యానించుకుందాం. 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలను ఒక భాగముగా తీసుకుందాం. ఆ వచనాలలో మొదటి 3 వచనాలు కొన్ని క్యారెక్టర్స్ గురించి స్పష్టమైన సమాచారాన్ని తెలియచేస్తున్నాయి. బైబిల్ నేర్చుకునే విద్యార్థులముగా మనము వాటి గురించి కొన్ని విషయాలు నేర్చుకోవలసినాం. కాబట్టి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఏం తెలియచేస్తున్నాయో, ఆ క్యారెక్టర్స్ ఏ విధముగా దేవుని చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాయో మనం పరిశీలిద్దాం. మొదటి 3 వచనాలను చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్నటువంటి యెరూషలేము వారందరూ కలవరపడిరి. రాజైన హేరోదు దినములయందు ప్రపంచము కానీ లేదా యూదయ కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపి ఉన్నాడు. కాబట్టి ఆ కాల పరిస్థితులను గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. రాజైన హేరోదు దినములయందు ప్రపంచానంతటినీ కూడా రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయిన అగస్టస్ పరిపాలిస్తున్నాడు. ఆనాటి దేశాలన్నీ కూడా ఈ రోమన్ సామ్రాజ్యము క్రింద ఒకటిగా ఉండేవి. వివిధ దేశాల మధ్య ప్రయాణం చాలా సులభం, చాలా సురక్షితమని కూడా మనం చెప్పచ్చు. చరిత్ర చెప్తూ ఉంది. అలాగే ప్రపంచమంతా కూడా ఒకే రకమైన చట్టాలు ఉండేవి. అంతర్జాతీయంగా ఆ రోజులలో గ్రీకు భాష వాడకం సర్వసాధారణం. ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంది. మెస్సయ్యను పరిచయం చేయటానికి, భూమిపై సువార్తను వ్యాపింప చేయటానికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని దేశాలలో క్రైస్తవత్వం సులభముగా ప్రబలముగా వ్యాప్తి చెందటానికి దేశాలను ఈ పద్ధతిలో అమర్చటంలో దేవుని ప్రావిడెన్స్ చాలా గొప్పదని మనం చెప్పచ్చు. ఇప్పుడు యూదయ విషయానికి వద్దాం. యూదయ కూడా రోమన్ ప్రావిన్స్ కిందే ఉండేది. రాజైన హేరోదు రోమీల చేత యూదయకు రాజుగా నియమింపబడ్డాడు. హేరోదు ఏషావు వంశస్థుడండి. ఏదోమీయుడు, ఇశ్రాయేలీయుడు కాడు. హేరోదులలో మొదటివాడు. ఇతడు ఎంతో తెలివైనటువంటి సమర్థుడైనటువంటి యోధుడు, మంచి వక్త, దౌత్యవేత్త అని చరిత్ర చెప్తూ ఉంది. అలాగే 25 BCలో వచ్చినటువంటి గొప్ప కరువు కాలంలో తన కోటలోని కొంత బంగారాన్ని కరిగించి దానిని అమ్మి ప్రజలకు ఎంతగానో సహాయపడ్డాడని చరిత్ర చెప్తూ ఉంది. అంతేకాదండి, ప్రజల వినోదం కోసం థియేటర్లను కానీ రేస్ ట్రాక్లను కానీ ఇతడు కట్టించాడు. అలాగే
వాడరేవు పట్టణమైనటువంటి సిజేరియాని కానీ ఫోర్ట్ మసాడాను కూడా నిర్మించడండి. యూదుల చరిత్రలో సొలొమోను తర్వాత వచ్చినటువంటి గొప్ప బిల్డర్స్లో ఇతడు మరొకడని కూడా యూదుల చరిత్ర తెలియచేస్తూ ఉంది. అందుకని ఇతనిని హేరోద్ ద గ్రేట్ అని ప్రత్యేకంగా గుర్తింపునిచ్చారు. చరిత్ర హేరోద్ ద గ్రేట్ అని పిలుస్తూ ఉంది. ఇతనికి మరొక పార్శ్వము కూడా ఉందండి. ఎందుకంటే ఇతడు ఒక పారనాయిడ్, అంటే చంచలమైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాడు, మానసిక రోగి, చాలా అసూయపరుడు, కనికరము లేనివాడు, క్రూరుడు, తన ప్రత్యర్థులను ఎందరినో నిర్దాక్షిణ్యంగా హత్య చేయించిన వాడు. తన మీద కుట్ర పన్నారనే నెపముతో తన రెండవ భార్యను, ఆమె ఇద్దరు కుమారులను, తన అత్తను అలాగే తన భార్య సహోదరుని కూడా చంపించిన గొప్పవాడండి. ఇతనికి 10 మంది భార్యలు. అంతేకాదండి, మన పాఠంలో కూడా అతడు ఎంతో మంది బెత్లెహేంలో ఉన్నటువంటి శిశువులను చంపించిన సంగతి కూడా మనకు తెలుసు. అలాగే తన అవసాన కాలమందు, అంటే తను చనిపోయే ముందు యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలను కానీ, విశిష్టమైన వ్యక్తులను కానీ, ధనవంతులను కానీ, గొప్ప పౌరులను చెరసాలలో వేయించి తాను మరణించిన క్షణమున వారందరినీ ఉరితీయించమని ఆజ్ఞను పాస్ చేశాడు. ఎందుకంటే ప్రజలు తన మరణాన్ని బట్టి ఎవ్వరూ సంతోషించకుండా యెరూషలేము అంతా కూడా శోకంలో ఉండాలని అనుకుని అతడు అలా చేశాడు. ఇదండి హేరోదు గురించి. బెత్లెహేం గురించి కూడా ఆలకిద్దాం. మనకందరికీ తెలుసు, బెత్లెహేము యెరూషలేముకు దక్షిణంగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే చాలా చిన్న గ్రామము, దావీదు రాజు యొక్క స్వగ్రామం ఇది. దాని సారవంతమైన నేలను బట్టి చాలా ప్రత్యేకతను కలిగి ఉందండి. దీనికున్న మరొక పేరు లేదా ప్రాచీనమైన పేరు ఎఫ్రతా, జ్ఞానులు. గొర్రెల కాపర్లతో పాటు జ్ఞానులు యేసును ఆరాధిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫొటోస్ని మనం చాలా చూస్తుంటాం. నిజానికి యేసు పుట్టిన చాలా రోజుల తర్వాత జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చారండి, ఆయనను ఆరాధించారు. బైబిల్ కూడా అదే చెప్తుంది, జ్ఞానులకు గొర్రెల కాపర్లకు సంబంధం ఏమీ లేదు. అలాగే ఈ జ్ఞానుల పేర్లేమిటో కూడా బైబిల్ చెప్పటం లేదు. కానీ 6వ శతాబ్దంలో ఇటలీలోని రావెన్నా అనే ఒక చర్చ్లో దొరికినటువంటి మొజాయిక్ ప్రతులలో వీరి ముగ్గురి పేర్లు మొదటిసారిగా కనిపించాయి. ట్రెడిషన్ వీరి పేర్లను కాస్పర్ అని, బాల్తాజర్ అని, మెల్చియార్ అని చెప్తూ ఉంది. కొందరేమో వీళ్ళు బబులోనుకు చెందిన వారని, మరికొందరు ప్రాచీన పర్షియాకు చెందిన వారని, మరికొందరు వీళ్ళు అరేబియాకు చెందిన వారని చెప్తూ ఉంటారు. బైబిల్లో జ్ఞానుల గురించి ఏం చెప్పబడలేదు, కానీ తూర్పు దేశపు జ్ఞానులు అని మాత్రమే చెప్పబడింది. ఆ కాలంలో జ్ఞానులు ఏ క్లాస్ ఆఫ్ ప్రీస్ట్స్ అండి. అలాగే ఖగోళ శాస్త్రవేత్తలు కూడా, జ్యోతిష్కులు, రాజుకు సలహాదారులని కూడా మనం చెప్పచ్చు. వీళ్ళెంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఖచ్చితంగా ఏ ప్రాంతము నుండి వీరు బయలుదేరారు అనే విషయాలు బైబిల్లో చెప్పబడలేదండి.
బబులోనీయులకు ఖగోళ శాస్త్రం అన్నా జ్యోతిష్కం అన్నా చాలా ఇష్టమైనటువంటి ప్రవృత్తి కాబట్టి జ్ఞానులు బబులోను భూభాగము నుండి బయలుదేరి ఉండొచ్చని మనం చెప్పచ్చు. బబులోను కరెక్ట్ జవాబు అయితే ఈ మనుషులకు యూదుల రాజు గురించి ఎలా తెలుసు అనే ప్రశ్నకు మనకు ఒక క్లూ దొరికినట్లేనండి. జ్ఞానులు యూదులు కాదు, అన్యులు. వాళ్ళు యూదుల ద్వారా వాగ్దాన రాజుని గురించి తెలుసుకుని ఉండొచ్చు. వాళ్ళు ఎలా తెలుసుకుని ఉండొచ్చు అంటే, యూదులు బబులోను చెరలో ఉన్నప్పుడు దానియేలు జ్ఞానులందరిపై ప్రధానిగా నియమింపబడి ఉన్నాడు కాబట్టి. ఈ విషయం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48వ వచనం తెలియచేస్తూ, రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించను అని చెప్తూ ఉంది. కాబట్టి మెస్సయ్యను గురించి కానీ ఆ మెస్సయ్యను గురించి ఇశ్రాయేలీయుల ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను గురించి సంక్షిప్త సమాచారము ఈ జ్ఞానుల దగ్గర ఉండి ఉండొచ్చు. అలాగే అది జనరేషన్ టు జనరేషన్ పాస్ చేయబడుతూ ఉండొచ్చు. యూదాపై అటువంటి నక్షత్రం ఒకటి కనబడినప్పుడు దానిని గమనించిన జ్ఞానులు రాజు జన్మించాడని నిర్ధారణకు వచ్చి ఆ విషయాన్ని వారు తేల్చి చెప్పుండొచ్చు. ఇశ్రాయేలు దేవునిని జ్ఞానులు విశ్వసించారండి. వాళ్ళు మెస్సయ్యను గురించిన వాగ్దానాలను చాలా సీరియస్గా తీసుకున్నారు. లేకపోతే వారు యేసును కనుగొని ఆరాధించడానికి సుదీర్ఘమైనటువంటి ప్రమాదకరమైన ప్రయాణాన్ని ఎంచుకొని ఉండకపోవచ్చు. నేను ఈ విషయాన్ని నమ్ముతాను. మరొక క్యారెక్టర్ నక్షత్రం అండి. ప్రాచీన కాలంలో ఒక క్రొత్త నక్షత్రము కానీ తోక చుక్క కానీ కనిపించటం ఒక గొప్ప సంఘటనకు శకునంగా పరిగణించబడేది. విశిష్ట పురుషుల పుట్టుకలో కానీ వారి మరణంలో కానీ రోమన్ చరిత్రకారులు ఇలాంటి అనేక సంఘటనలను నమోదు చేశారండి. ఈవెన్ జూలియస్ సీజర్ మరణము వద్ద ఒక తోక చుక్క ఆకాశంలో కనపడి 7 రోజులు ప్రకాశించింది. మన పాఠంలోని జ్ఞానులు కూడా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అంటే యూదుల రాజు జన్మించారనటానికి ఈ నక్షత్రాన్ని ఒక సాక్ష్యంగా భావించారు. ఎలా అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును అని సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో, బిలాము ప్రవచనంలో నక్షత్రం మెస్సయ్యను సూచిస్తుంది. ఒక నక్షత్రం యాకోబు నుండి కానీ లేదా యాకోబు పైన కానీ లేదా ఇశ్రాయేలు దేశం మీదిగా నడిచి వెళ్ళినప్పుడు అప్పుడు రాజు ఇశ్రాయేలు దేశంలో పుడతాడని యూదులు నమ్మేవాళ్ళు. తూర్పును నివసించినటువంటి బిలాము యొక్క ఈ ప్రవచనం ట్రెడిషన్గా జనరేషన్ టు జనరేషన్ పాస్ చేయబడి ఉండొచ్చని, జ్ఞానులకు కూడా ఈ విషయం బాగా తెలుసని, యోదయ భూభాగంలో వారు ఒక క్రొత్త నక్షత్రాన్ని కనుగొనినప్పుడు జ్ఞానులు రాజు జన్మించాడని నిర్ధారించుకొని ఆయనను చూడటానికి బయలుదేరారని మరికొందరు చెప్తూ ఉంటారు.
నక్షత్రము యాకోబులో ఉదయించును అనే బిలాము ప్రవచనంలో నక్షత్రం మెస్సయ్యను సూచిస్తుంది తప్ప ఆకాశంలో ఒక నక్షత్రం కనబడి మెస్సయ్య జన్మమును గురించి తెలియచేస్తుందని చెప్పబడలేదు కదండి. మరి మెస్సయ్య జన్మమును గురించి ఈ ప్రత్యేక నక్షత్రం తెలియచేస్తూ ఉందని జ్ఞానులకు ఎలా తెలుసు? నక్షత్రం కనిపించటాన్ని మెస్సయ్య పుట్టుకతో దాన్ని అనుసంధానించి జ్ఞానులు ఎలా వచ్చారో బైబిల్ చెప్పటం లేదు. రక్షకుడు పుట్టియున్నాడనుటకు ఆ నక్షత్రాన్ని సంకేతంగా జ్ఞానులు ఎలా తీసుకున్నారనేది ఊహించటం కూడా చాలా కష్టం. అన్ని విషయాలు మనకు తెలియవండి. పరలోకంలో ఒకరోజు అన్ని విషయాలు తెలిసే రోజు కొరకు ఓపికతో ఎదురు చూద్దాం. దేవుడే వారికి ఈ విషయాన్ని తెలియచేశాడు, వెల్లడించాడని మనం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే నక్షత్రాలు అనంత విశ్వంలో చాలా పెద్ద గ్రహాలు, సూర్యుడి కంటే కూడా చాలా పెద్దవి. వాటిలో ఒకటి జ్ఞానులకు మార్గనిర్దేశనం చేయటానికి పంపించబడిందని చెప్పటం అసంబద్ధంగా అనిపిస్తుంది. అవునా కాదా? జ్ఞానులకు ఆకాశంలో కనబడినది చాలా ప్రకాశవంతమైనదని మనం చెప్పచ్చు. అది నక్షత్రంలా ఉదయం మీద ఉదయించింది. శతాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని వివరించగల సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారండి. నేటి ఖగోళ శాస్త్రవేత్తలు ఖగోళ సంఘటనలతో ఈ నక్షత్రాన్ని అనుసంధానించడానికి ప్రయత్నిస్తూ బృహస్పతి, సాటర్న్ అంటే జూపిటర్ కానీ సాటర్న్ కానీ ఆ ప్లానెట్స్ ఒక కంజంక్షన్ ఇది అని చెప్తున్నారు. లేదా బృహస్పతి కానీ శుక్రుడు కానీ అంటే జూపిటర్ కానీ వీనస్ కానీ ప్లానెట్స్ కంజంక్షన్ అయినా అయి ఉండాలి అని చెప్తూ అది కూడా పిస్కస్ కాన్స్టలేషన్లో అంటే మీన రాశిలో జరిగి ఉండాలి అని తెలియచేస్తున్నారు. లేదా అది ఒక తోక చుక్కన అయి ఉండాలి, ఒక సూపర్ నోవాన అయి ఉండాలని చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పే ఈ ప్లానెట్ కంజంక్షన్ అనేది కానీ లేదా ఉల్కాపాతం కానీ తోక చుక్క కానీ వాళ్ళు వివరించే ప్రయత్నాలు మాత్రం సంతృప్తికరంగా లేవని క్రైస్తవులుగా మనం ఘంటాపదంగా చెప్పచ్చండి. శతాబ్దాలుగా పండితులు అంటే నియర్లీ 13th century నుండి అంటే 13వ శతాబ్దము నుండి ఈ సంభావ్య కారణాలపై చర్చిస్తూ ఈ నక్షత్రాన్ని వాస్తవానికి ప్రకాశవంతమైన గ్రహాల యొక్క గొప్ప సంయోగమై ఉండొచ్చని చెప్తున్నారు. ఈ నక్షత్రం సూపర్నోవా కావచ్చు, తోకచుక్క కావచ్చు, ఒక సోలార్ ఫ్లేర్ కావచ్చు, లేదా గ్రహ సంయోగం కావచ్చు. సృష్టిలో అసాధారణమైనటువంటి సూచనలు కనబడినప్పుడు అవి దేవుని మనస్సును, ఆయన చిత్తాన్ని తెలుసుకునేలా మనలను ప్రేరేపించాలి తప్ప మన అవిధేయతను, మూర్ఖతను బట్టి వాటిని మనం తిరస్కరించటం మంచిది కాదండి. వాటిని మనం తిరస్కరించకూడదు. నిజమేంటంటే సైన్స్ ఎప్పటికీ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేదు. నిజానికి ఈ నక్షత్రం దేవుని ప్రత్యేకమైన సృష్టి అండి. క్రొత్తది,
అసాధారణమైనది, మునిపెన్నడూ కనబడినది, ఇతర నక్షత్రాల మాదిరిగా ప్రవర్తించలేదు, వ్యవహరించలేదని మనం చెప్పచ్చు. ఈ నక్షత్రం జ్ఞానులకు ఆసక్తిని కలుగు చేసిందండి. దీనిని గురించి వాళ్ళు ఎక్కువగా తెలుసుకోవాలనుకున్నారు. దీని గమనాన్ని అనుసరిస్తూ దానిని స్పష్టంగా చూడాలనుకుని అదేమిటో తెలుసుకోవాలని వాళ్ళు ఈ నక్షత్రాన్ని అనుసరించి ఉండొచ్చు. వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కాబట్టి ఈ ముగ్గురితో పాటు ఈ కష్టమైన వందలాది మైళ్ళ ప్రయాణంలో వీళ్లకు సహాయకులుగా, వీరి అవసరతలను తీర్చడానికి మరికొందరు వీరితో పాటు ఉండొచ్చు. ఈ ప్రయాణంలో వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి లేదా తమకు తెలిసిన సమాచారాన్ని క్రోడీకరించుకుంటూ, చర్చించుకుంటూ, దానిని గూర్చి నేర్చుకుంటూ, వారికి దేవుని ద్వారా బయలుపరచబడినటువంటి విషయాలను ఈ నక్షత్రానికి ముడిపెట్టుకుంటూ చివరిగా యెరూషలేమునకు చేరారు. ఇక్కడ మరొక విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనంలో యేసు జన్మంలో గొర్రెల కాపరులకు ప్రభుదూత ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించును అని చెప్పబడి ఉన్నది కదండి. ఇక్కడ తన కుమారుని వద్దకు జ్ఞానులను దేవుడు నడిపిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తావించబడిన ఆ ప్రభువు మహిమ జ్ఞానుల చుట్టూ కూడా ప్రకాశించి ఉండొచ్చు కదా. ఆ కాంతి చాలా దూరము నుండి జ్ఞానులకు కనబడి ఉండొచ్చు. ఆ కాంతిని జ్ఞానులు చూశారు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, అంటే వాళ్ళు తమకు తూర్పున ఉన్న నక్షత్రాన్ని చూశారని కాదండి ఇక్కడ అర్థం. మేము తూర్పున ఉన్నప్పుడు వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూశారని వాళ్ళు చెప్తున్నారు. ఈ నక్షత్రం యెరూషలేము ఉన్న దిశలో ఉన్నందున అది వారికి పశ్చిమాన ఉండాలి. కాబట్టి వాళ్ళు హేరోదుతో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి వచ్చినామని తెలియచేశారు. ఈ నక్షత్రానికి వాళ్ళు ఒక పేరు పెట్టారండి, ఆయన నక్షత్రము. ఎందుకంటే ఆ నక్షత్రము జన్మించినటువంటి మెస్సయ్య పుట్టిన సమయాన్ని, పుట్టిన స్థలాన్ని సూచించటానికి ఉద్దేశింపబడినది అని వాళ్లకు తెలియచేయబడి ఉండటమే. ఈ విషయాన్ని దేవుడే వారికి వెల్లడించాడని మనము ఖచ్చితంగా చెప్పగలం. ఈ విషయాన్ని దేవుడే వారికి వెల్లడించాడని మనము ఖచ్చితంగా చెప్పగలమని ఇందాక మీకు చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు జ్ఞానులు రాజధాని నగరమైన యెరూషలేముకు వచ్చారండి. ఎందుకు వచ్చారు? మెస్సయ్య జన్మంలో నక్షత్రము యోదయం మీద కనిపిస్తుందని యూదులకు తెలుసు. కాబట్టి యూదుల హెడ్ క్వార్టర్స్ అయినటువంటి యెరూషలేముకు జ్ఞానులు వచ్చారండి. సమంజసమే కదా. మెస్సయ్య జన్మమును గురించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, యెరూషలేము వాసులందరికీ తెలిసి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని గురించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసినప్పుడు, విచారించినప్పుడు యెరూషలేము వాసులకు ఈ విషయం గురించి అసలేమీ తెలియదని తెలుసుకుని వాళ్ళు ఎంతో ఆశ్చర్యపడి ఉండొచ్చు. జ్ఞానుల ఎంక్వైరీ గురించి యెరూషలేము అంతా కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అయి ఉండొచ్చు.
యెరూషలేములో అంటే హెడ్ క్వార్టర్స్లో రాజైన హేరోదు తన గుడాచారులను ప్రజల మధ్య ఉంచి ఉన్నాడండి. ఒకటి, తన పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉద్దేశంలో. రెండోది, తనకు విరోధముగా ఏమన్నా కుట్ర జరుగుతుందా అనేది తెలుసుకోవాలని ఉద్దేశంలో. ఆ వేగుల వారు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చినారని, క్రొత్తగా జన్మించిన యూదుల రాజును ఎంక్వైరీ చేస్తున్నారని హేరోదుకు తెలియచేశారు. విషయం హేరోదు దాకా వెళ్ళిపోయింది. హేరోదు జ్ఞానులను పిలిపించాడు. వాళ్ళు చెప్పిన సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడినటువంటి యెరూషలేము వారందరూ కూడా కలవరపడిరి అని మన పాఠం తెలియచేస్తూ ఉందండి. హేరోదు ఎందుకని కలవరపడ్డాడు? ప్రజలు ఎందుకని కలవరపడ్డారు? అందుకు కారణాలు ఏమై ఉండొచ్చు? హేరోదు చాలా గొప్ప క్రైమ్స్ ద్వారా, రక్తపాతం ద్వారా సింహాసనాన్ని అధిష్ఠించాడండి. అలాగే తన పదవిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. హేరోదు యూదుడు కాడు, అన్యుడు. యూదులు మెస్సయ్య కొరకు అంటే తమను పరిపాలించబోయే రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడని హేరోదుకు తెలుసు. ఇప్పుడేమో జ్ఞానులు వచ్చి యూదుల రాజు పుట్టేశాడు, మేము ఆయన నక్షత్రమును చూసి మీ దగ్గరకు వచ్చామని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళేమో మామూలు వ్యక్తులు కాదు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఆ యూదుల రాజుగా పుట్టిన ఆ మెస్సయ్య ఎక్కడ ఉన్నాడో హేరోదుకు తెలియదు, ప్రజలకు కూడా తెలియదు. ఇది హేరోదు పరిస్థితి. ప్రజల పరిస్థితి అందుకు భిన్నమేమి కాదండి, వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి. అందుకు కారణాలు ఏంటో చూద్దాం. హేరోదు ఎందుకని కలవరపడ్డాడో తెలుసుకుందాం. హేరోదు ప్రభుత్వం ఆగిపోతుందని, అతని వంశ పారంపర్యత నిలిచిపోతుందని, ఇది దేవుని ఆజ్ఞ అని పరిసయ్యులు నమ్మేవారని చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ తెలియజేస్తున్నాడు. ఆ విషయం హేరోదుకు కూడా తెలుసు, వారి నమ్మకం. అలాగే అన్యుడైనటువంటి హేరోదు యూదులపై రాసుగా ఉన్నాడు. అతడు క్రూరుడు, దుర్మార్గుడు, వంచకుడు, పారనాయిడ్ మనస్తత్వాన్ని కలిగినవాడు. ఇప్పుడేమో జ్ఞానులు వచ్చారు. జ్ఞానుల మాటలను బట్టి, నక్షత్రం కనిపించిన వాస్తవాన్ని బట్టి యూదుల రాజు జన్మించాడనడానికి రుజువుగా నక్షత్రం పరిగణింపబడుతున్నట్టును బట్టి తన పాలన ముగియబోతుందేమోనని హేరోదు రాజు కలవరపడ్డాడండి, భయపడ్డాడు. అందువల్ల తన భద్రతను, తన ప్రభుత్వ శాశ్వతత్వతను ఏ విధంగా భద్రపరచుకోవచ్చు ఆలోచిస్తూ కలవరపడ్డారు. అంతేనా? జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజు పుట్టాడని తెలియచేసినారు. ఈవెన్ హేరోదు రాజు సభలోనికి కూడా వారు ప్రవేశించి ఇదే విషయాన్ని బహిరంగంగా తెలియచేస్తున్నారు. రాజు పుట్టిన వార్త ప్రజలకు అంటే యూదయ ప్రజలకు లేదా యెరూషలేము వాసులకు ఉత్సాహాన్ని కలిగించి వారందరినీ రెచ్చగొట్టచ్చు. ప్రజలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న క్రొత్త రాజు అంటే డేవిడిక్ లైన్ని, దావీదు లైన్ని పునరుద్ధరించే ఆ క్రొత్త రాజు, వారి నిజమైన రాజును పట్టాభిషక్తుని గావించుటకు మద్దతిచ్చే అవకాశం మెండుగా
ఉండటమే కాకుండా గొప్ప తిరుగుబాటు ద్వారా హేరోదును పదవీచ్యుతిని గావించి హేరోడిక్ లైన్ని తొలగిస్తారేమోనని ఎంతో రాజ్యకాంక్ష కలిగిన హేరోదు కలవరపడ్డాడండి. జ్ఞానుల మాటలు యెరూషలేము అంతటా వ్యాపించేశాయి. అక్కడి నుండి యూదయ అంతటా రీచ్ అయ్యేమో అని హేరోదు ఆలోచిస్తూ భయాందోళనకు గురయ్యాడు. అతని ప్రశాంతత చెదరిపోయింది. యెరూషలేము వాసులు కూడా 2 కారణాలను బట్టి కలవరపడి ఉండొచ్చండి. అదేంటో తెలుసుకున్నాం. జ్ఞానులు వచ్చి యెరూషలేము వాసులను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఏమని రిప్లై ఉండొచ్చో ఒకసారి ఆలోచించండి. మీరు చెప్తున్నటువంటి రాజు లాంటి వ్యక్తి మా మధ్యన జన్మించి ఉన్నట్లయితే మేమందరము ఆయనను గురించి విని ఉంటాం కదా, అలాంటిదేమి జరగలేదు అని యెరూషలేము వాసులు జ్ఞానులకు రిప్లై ఇచ్చి ఉండొచ్చు కదా. అలాగే ప్రజలు చాలా అసహనాన్ని వారి మీద వ్యక్తీకరించి ఉండొచ్చు. ఎందుకనంటే అన్యులైనటువంటి మీరు దేవుని ప్రజలైన మా దగ్గరకు వచ్చి మా మెస్సేయను గురించి మాకే తెలియచేస్తూ ఉన్నారు అని ఉక్రోషపడి ఉండొచ్చు, అవమానంగా ఫీల్ అయి ఉండొచ్చు. వారి విశ్వాసానికి ఇదొక పరీక్ష అండి. దేవునిలో ఉన్నటువంటి వారి జ్ఞానము అజ్ఞానమని తెలియచేయబడింది. అంతేనా? వాగ్దాన రక్షకుని గుర్తించలేని వారి గుడ్డితనము దేవుని మందిరానికి అతి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామంలో దేవుని కుమారుడు జన్మించినాడనే సంగతి వారికి తెలియకపోవటం విచారించదగిన విషయమని మనం చెప్పచ్చు. అందుకనే యెరూషలేము వాసులందరూ నిర్ఘాంతపడి కలవరపడి ఉండొచ్చు. మరొక ప్రక్క అంటే 2వ పాయింట్గా హేరోదు గురించి యెరూషలేము వాసులకు చాలా బాగా తెలుసండి. హేరోదు ఎంతటి క్రూరుడో, నిరంకుశుడో, నెత్తురు పారించేవాడు, హింసాత్మకుడో ప్రజలకు తెలుసు. హేరోదు పారానాయిడ్ మనస్తత్వము కూడా ప్రజలకు చాలా బాగా తెలుసండి. కాబట్టి హేరోదు కలవరాన్ని గుర్తించిన ప్రజలు తరువాత జరగబోయే హింసను ఊహించటానికి భయపడ్డారండి. మెస్సయ్యను సింహాసనము మీద ఉంచటానికి జరగబోయే ఏ ఉద్యమాన్నైనా అణిచివేయటానికి హేరోదు ఏం చేస్తాడేమోనని ప్రజలు భయాందోళనకు గురయ్యారు తప్ప తాము ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి వారి మెస్సయ్య జన్మించినాడని విషయాన్ని బట్టి వారు సంతోషపడలేదండి. బెత్లెహేము యెరూషలేముకు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ యెరూషలేము వాసులు అన్యుల నుండి ఆ విషయాన్ని ఆలకించటం, వినాల్సి రావటం చాలా బాధకరం. అందుకు కారణం ఏంటంటే యూదులు లేఖనాల యొక్క స్పష్టమైన సాక్ష్యాన్ని వినడానికి నిరాకరించటమే. కాబట్టి దేవుడు క్రీస్తు జన్మమును గురించి తన ఓన్ స్టైల్లో యెరూషలేము వాసుల దగ్గరకు తెచ్చి వాళ్ళు భయముతో మెస్సయ్యను గురించి ఆలోచించేలా చేశాడు. అయితే జ్ఞానులకు ఈ విషయం షాకింగ్గా ఉంది. జ్ఞానులు క్రీస్తును కనుగొనటానికి ఎంతో దూరం నుండి వచ్చారు. యెరూషలేము వాసులకేమో దాని గురించి ఏమీ తెలియదు. ఎంత అవమానం అండి!
దేవుడు వారి విశ్వాసాన్ని, అంటే యెరూషలేము యూదుల విశ్వాసాన్ని పరీక్షించటానికి, వారికున్న దానికంటే మంచి జ్ఞానానికి వారిని నడిపించటానికి ఇలా చేసినాడు. ఇదండి మత్తయి సువార్త 1-3 వచనాలలో ఉన్నటువంటి క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ తెలియచేస్తున్నటువంటి విషయాలు. వీటిని మనం తెలుసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి మత్తయి సువార్త 1-12 వచనాలను ఒక సెక్షన్గా తీసుకుని ఆ సెక్షన్లో మొదటి 3 వచనాలను గురించి మీకు వివరించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ క్యారెక్టర్స్ నుండి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోగలమో కూడా ఆలోచిద్దాం. హేరోదును పరిశీలించినట్లయితే ఇప్పుడు మనం వినిన వాక్యాన్ని బట్టి, మాటలను బట్టి, లేదా మీకు ఇంతకు ముందుగా తెలిసిన హేరోదు చరిత్రను బట్టి హేరోదు ఎంతటి దుర్మార్గుడో మనకు అర్థమైంది. దుర్మార్గుడు మాత్రమే కాకుండా అతడు చాలా స్వార్థపరుడు, అసూయపరుడు, రాజ్యాకాంక్షను, పారానాయిడ్ మనస్తత్వాన్ని అధికముగా కలిగిన వాడు, కఠినుడు, క్రూరుడు, వంచకుడు అని మనకు అర్థమవుతూ ఉంది. నక్షత్రం విషయానికి వచ్చేటప్పటికే నక్షత్రం ఏ విషయాలను తెలియచేస్తుందంటే ఆసక్తిని వారిలో కలిగించిందండి జ్ఞానులలో. ఆ నక్షత్రం యొక్క ఉద్దేశము జ్ఞానులకు తెలియచేయబడినప్పుడు ఆ నక్షత్రము జ్ఞానుల నమ్మకాన్ని దేవునిలో ఇనుమడింప చేసిందండి. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించేటట్లు చేసింది. ఆ నక్షత్రం వారిని దేవుని పట్టణానికి నడిపించిందండి. జ్ఞానుల విషయానికి వద్దాం. ఈ క్యారెక్టర్స్ ఏం తెలియచేస్తున్నాయంటే దేవుడు తన కుమారుని జన్మమును గురించి జ్ఞానులకు తెలియచేసినప్పుడు వాళ్ళు దేవుని కొరకు కష్టతరమైన దారిలో 100 మైళ్ళు ప్రయాణించి ఆయనను వెదికారండి. ఆయన నక్షత్రమును చూడటం అంటే ఆయన దయకు పాత్రులగుటే కదా. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నప్పుడు అది వారిలో బాధ్యతను పెంచిందండి. వాళ్ళు తమకు బయలుపరచబడిన దానిని తేలికగా తీసుకోలేదు. ఆ నక్షత్రాన్ని వెంబడించడం ద్వారా వారి విశ్వాసాన్ని వాళ్ళు బహిరంగంగా ప్రకటించారండి. అన్యులయుండి దేవుని ప్రజల ముందు వారి దేవునిపై వారికున్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని వక్కానించి తెలియచేస్తున్నారు. తమ మాటలు, చేతల ద్వారా ఆ విషయాన్ని వారు కనపరిచారండి. దానిని గురించి సాక్ష్యం ఇచ్చారు. అజ్ఞానమును గద్దించారు, ప్రశ్నించారు. క్రీస్తును తెలుసుకోవాలని, ఆయనను వెతకాలని నిజంగా కోరుకునే వాళ్ళు ఆయనను వెతకటంలో ఉన్నటువంటి శ్రమలను కానీ, తిరస్కారాలను కానీ, బాధలను కానీ, అవమానాలను కానీ లెక్క చేరు పట్టించుకోరండి. ఈ విషయాలే ఈ జ్ఞానులు అనే క్యారెక్టర్స్ తెలియచేస్తున్నాయి. యూదుల విషయానికి వద్దాం. యూదులు క్రీస్తును పరిగణించలేదండి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుని జన్మమును తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ అన్యజనులు ఆయనను గురించి ఈ జనులను విచారించారు. బాధకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుని కృపకు లేదా ఆయనకు దగ్గరగా ఉన్నామని అనుకునే వాళ్ళు ఆ కృప నుండి
ఎంత దూరంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. విచారించదగిన విషయమే కదా. ఇవ్వండి ఈ క్యారెక్టర్స్ మనకు తెలియచేస్తున్నటువంటి విషయాలు. నెక్స్ట్ ఆర్టికల్లో మనము 4 నుండి 12 వచనాలను నేర్చుకున్నాం. ఆలకించిన మీ అందరకు మరొకసారి మన రక్షకుడును దేవుడునైన యేసుక్రీస్తు నామమున శుభాభివందన తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు దీనిని ఇష్టపడినట్లయితే లైక్ను ప్రెస్ చేయండి. ఒకవేళ మీరేమన్నా డౌట్స్ కానీ సందేహాలు కానీ మీకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.